గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందే మాతరం జయ జయ హే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుండి లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందే మాతర గీతం పాడితేనే దేశంలో ఉండాలంటూ వారు బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల కార్పొరేటర్లు ఈ సమావేశంలో టేబుల్స్ ఎక్కి హంగామా చేశారు. దాంతో మార్షల్స్ రంగంలోకి దిగి వారిని బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. సభ సజావుగా సాగేలా సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ రెండు పార్టీల కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియనుంది. ఈ జీహెచ్ఎంసీ పాలక మండలి తుది సమావేశం. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు సిటీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. Soil Saab, 8 minutes. No, I have this act. I'm going to read. I will have to pick up them. I have to pick up. Marshals pick up cheyandi వాళ్ళని వీళ్ళని. BJP will go and take their seats, please. BJP members will take their seats. MIM will take their seats. If not, the members will be taken out. If not, the members will be taken out. I request cooperation. When the chair is speaking, please understand. What is this nonsense? Everybody is getting onto the chairs. When a chair... No, Sohail Saab, please, 1 minute, please. Moka do, 1 minute to moka do. వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేయర్ గారు, దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో, ప్రతి గల్లీలో, ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం, దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప kindly don't treat it is with some caste, creed, race, religion కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మేయర్ గారు, దేశం మొత్తం 150వ సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది. ఇది దురదృష్టకరం. ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు. ఏదైతే వందే మాతర గీతం తర్వాత జయ జయ తెలంగాణ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ ఛాంబర్ లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా ఇది మన దేశభక్తి కాబట్టి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు. చాలా సంతోషం అందరూ కూడా. అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లేవలేదు అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లేవలే, తర్వాత అందరు లేచారు. వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చేర్చుకోబోని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని అన్నారు. మీరు ఆల్రెడీ క్యాండిడేట్లను డిసైడ్ చేసుకొని వచ్చేసారు. అయినా నా అభిప్రాయం మీకు చెప్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ 10 సంవత్సరాలు మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే కాంగ్రెస్ జెండా పట్టుకొని గ్రామాలలో పనిచేసిరో వాళ్ళకే సర్పంచ్ టికెట్లు ఇవ్వండి. ఇది క్లియర్ స్టాండ్. పైసలు లేని సామాన్య కార్యకర్త ఉన్నా సరే అతనికే టికెట్ ఇవ్వండి. అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళెవరికి కూడా బీఫారాలు ఇవ్వబడదు. పూర్తి అర్హతలు ఈమెకే ఉన్నాయి రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా, డౌట్ లేదుగా. మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేదు జగన్న నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది.
తెలంగాణ బీసీ బిల్లు అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మద్దతును సాధించేందుకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే దశలో కాచిగూడలోని అభినందన హోటల్లో గుజ్జ సత్యం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ నేతలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కేటాయింపులో ప్రభుత్వం పూర్తిగా హేతుబద్ధత కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో బీసీ సామాజిక చిత్తశుద్ధి లేకుండా అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీసీలకు కేవలం 11% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం తీవ్రమైన వివక్ష అని మండిపడ్డారు. మొత్తం 473 గ్రామ పంచాయతీల్లో 22% కూడా చేరని రిజర్వేషన్లు ఉండటం ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు. పేరుకే 23% రిజర్వేషన్ ఉందని చూపిస్తున్నా వాస్తవంగా 10 నుండి 18% మధ్యలోనే రిజర్వేషన్ అమలవుతుంది. ముందుగా ఉన్న 42% రిజర్వేషన్ను 22% తగ్గించడం వల్ల వేలాది మంది బీసీ సర్పంచ్ అభ్యర్థులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. బీసీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు కృష్ణయ్య. గ్రామాల్లో జరుగుతున్న ధర్నాలకు కూడా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు చాలా జిల్లాలలో తీవ్ర అన్యాయం జరిగింది. ఈ కేటాయింపులు శాస్త్రీయంగా లేవు. అడ్డదిడ్డంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేటాయించడంతో బీసీలకు కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది. ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. జిల్లాను యూనిట్గా తీసుకుంటట్లయితే మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి, లేదా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలి. కానీ జిల్లాను యూనిట్గా తీసుకోవడం వల్ల బీసీలకు తీరని నష్టం జరిగింది. టోటల్గా పేరుకే 23 కానీ 10 నుంచి 18% మధ్యనే రిజర్వేషన్లు బీసీలకు అమలు అవుతున్నాయి. దీని మూలంగా దాదాపు కొన్ని వేల మంది సర్పంచ్కు మొదలే 42 నుంచి 22కు తగ్గించడం వల్ల దాదాపు సర్పంచులల్లా 2424. భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్థిక అవగాహన, క్రెడిట్ సదుపాయం మరియు వ్యాపార అభివృద్ధి మద్దతు ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు సాధికారత కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా MSME आउटरीच कार्यक्रमाన్ని ఘనంగా నిర్వహించారు. आज हमारा एक MSME आउटरीच प्रोग्राम संपन्न हुआ. इस तरह के आउटरीच प्रोग्राम्स अक्रॉस द कंट्री पंजाब नेशनल बैंक कर रहा है. आज के दिन 139 सेंटर्स जहां हमारे सर्कल ऑफिसेज हैं. मेन मोटिव और मेन जो स्पिरिट बिहाइंड these programs is that we have to go to the customer. It is a customer outreach where bank is outreaching, bank is reaching out to the customer for providing services, especially MSME customers क्योंकि वो हमारी इकोनॉमी का बैकबोन है. 60% से ज़्यादा एम्प्लॉयमेंट MSMEs क्रिएट करते हैं और 30% से ज़्यादा GDP MSMEs के थ्रू है. तो इस तरह के प्रोग्राम्स में हम कोशिश करते हैं कनेक्ट बने, एक आउटरीच बने MSMEs के साथ. और हमारे अपने नए नए प्रोडक्ट्स जो हम डिजिटल चैनल्स के थ्रू ऑफर कर रहे हैं, जो 25 लाख से लेके 5 करोड़ तक का हम MSME लोन्स दे रहे हैं, जो एल्गोरिथम बेस्ड है. केवल आपका GST देख के, एक MSME का GST देख के या उसका अकाउंट स्टेटमेंट देख के कितने क्रेडिट्स आ रहे हैं, उसका एग्रीगेटर के थ्रू बाकी बैंकों में कैसा डिसिप्लिन चल रहा है, वी सैंक्शन लोन्स विद इन 7 to 8 minutes ऑनलाइन. तो ये कुछ चीज़ें हैं जो हम लेके आ रहे हैं, जहाँ पे हम कस्टमर को रीच आउट कर रहे हैं. कस्टमर को ब्रांच आने की ज़रूरत नहीं है. हमारी वेबसाइट पे हमारा पोर्टल है, हमारा PNB1 ऐप है, इसके थ्रू वो अप्लाई करें और तुरंत उसी वक्त वी कैन जनरेट लेटर्स, सैंक्शन लेटर्स
फिर वो डिसबर्समेंट हमारा ब्रांच कर देता है। इसके अलावा ये GST एक्सप्रेस स्कीम है, हमारी PM स्वनिधि, PM मुद्रा, ये सब हमारा डिजिटल चैनल्स पे है, जो हम बिना किसी कोलैटरल के केवल CGT MSE कवरेज के बेसिस पे। సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు। అమాయకుల పేర్లతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి రకరకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు। 24 కోట్లు కొల్లగొట్టిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు। 8 మంది సభ్యులున్న ముఠాను పట్టుకున్నారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు। అంటే థంబ్ ఇంప్రెషన్ స్కానర్ చేసే స్కానర్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది। మ్యూల్ అకౌంట్ అంటే అసలు ఫస్ట్ మ్యూల్ అంటే కంచర గాడిద అని అర్థం తెలుగు, అది మీ లిటరల్ మీనింగ్। సో ఈ మ్యూల్ అని అంటే ఏంటంటే ఒక బరువులు మోయించడానికి ఉపయోగించే ఒక రకమైన గాడిద, సో దాన్ని మ్యూల్ అంటారు। యాక్చువల్లీ మ్యూల్ అకౌంట్ ఎందుకు అన్నారు అంటే మీకు తెలియకుండా, అంటే ఫస్ట్ ఒకసారి అకౌంట్ నెంబర్ ఇస్తే మీకు తెలియకుండా మొత్తం ట్రాన్సాక్షన్స్ మీ ప్రమేయం లేకుండా మీతో పాటు చేయిస్తుంటారు। అది అకౌంట్ నీది, బట్ వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు। ఒక్కసారి అకౌంట్ తీసుకోవడం జరుగుతుంది, దాన్ని మ్యూల్ అకౌంట్ అంటారు యాక్చువల్ ఫస్ట్। ఇప్పుడు ఈ కేసులో ఏం జరిగిందంటే మనకు ఒక టిప్ ఆఫ్ వచ్చింది, ఎవరో ఒక అతను అకౌంట్ నంబర్ అడుగుతున్నాడు, నన్ను అకౌంట్ నంబర్ ఇస్తే నాకు డబ్బులు ఇస్తాడట అని। దాని నుంచి ఒక లీడ్ మనకు వచ్చింది, ఎందుకు అకౌంట్ నంబర్ అడుగుతున్నాడు, అకౌంట్ నంబర్ ఇస్తే డబ్బులు ఎందుకు ఇస్తారు, అకౌంట్ నంబర్ ఇస్తే అని చెప్పేసి దాంట్లో ఆరా తీయడం వల్ల అతన్ని అప్రహెండ్ చేసి దాని ద్వారా టోటల్గా 8 మెంబర్స్ దొరికారు। దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక అతను చిలకలగూడలో ఒక ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు ఒక అతను సవారీ ఎక్కుతాడు, ఎక్కిన తర్వాత మాటల్లో ఏంటి ఎంత సంపాదిస్తున్నావు అది అడుగుతాడు। ఏంటి 600 నుంచి 1000 రూపాయలు మనం సంపాదిస్తున్నాం అంత తేడా అన్నాడు। అంతకంటే లేదు, రోజు ఆటో నడుపుతాయని అన్నాడు। లేదు నీకు మంచి ఆదాయ మార్గం చూపిస్తా అని చెప్పాడు। ఏంటి అని చెప్తే అక్కడ డిస్కస్ చేశారు, అతను వెళ్ళిపోయాడు ఆ రోజు। మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్గా అతను బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు। హైదరాబాద్ అసెంబ్లీ గన్ పార్క్ వద్ద బీసీ జనసభ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరోసారి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు నమ్మక ద్రోహం చేసిందని మధుసూదనాచారి ఆరోపించారు। ఈ 46 జీవో అనేది బీసీలను మోసం చేయడం, వంచడం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను। రేవంత్ రెడ్డి గారు గత 1.5 years నుంచి మరి రకరకాల పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పేసి చెప్పి మభ్యపెడుతూ వచ్చిండు। కానీ అలా మోసపూరితంగా మరి ఆయన మోసం బయటపడ్డది। మరి కొండను దవ్వి ఎలుకను పట్టిన చందంగా అన్నట్లుగా ఆయన కొండను దవ్వుతా ఉంటే మేమంతా కూడా అనుకున్నాము వజ్రాలు వైడ్యూర్యాలు రాబోతా ఉన్నాయి, బలహీన వర్గాలకి రిజర్వేషన్ రాబోతా ఉన్నాయి, ఇక మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పేసి బీసీలంతా కూడా నమ్మిండ్రు। వజ్రాలు వైడ్యూర్యాలు కాదు కదా, ఆయన కొండను దవ్వితే ఎలుక కాదు కదా, తొండ కాదు కదా, సీమను కూడా పట్టలే ఆయన। ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ లాగా ఇలా మొత్తం కూడా బీసీల్ని మోసం చేసిన పరిస్థితి। ఆయన కాస్ట్ సెన్సెస్ ఒక బోగస్ బూటకం, 52% ఉన్నటువంటి వాళ్ళని 46% తగ్గించిండు। ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తే దాన్ని గవర్నర్ పంపకుండా రాష్ట్రపతికి పంపిండు। రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే మళ్ళీ ఆగమేఘాల మీద మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు, ఆర్డినెన్స్ ను గవర్నర్కి పంపిండు। ఆ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉండగా మరి 9th జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి। మరి 9th జీవో ద్వారా, కేవలం ఒక జీవో ద్వారా మీరు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఈ 1.5 year గా ఇవన్నీ ఎందుకు వేసిండ్రు? మీరు ఢిల్లీ ఎందుకు ధర్నా చేసిండ్రు? అసెంబ్లీలో బిల్లు ఎందుకు పెట్టిండ్రు? రాష్ట్రపతికి ఎందుకు పంపిండ్రు? గవర్నర్కి ఎందుకు పంపిండ్రు? అంటే మోసం, భూసాని కమిషన్ ఒక మోసం। ఆయన కాస్ట్ సెన్సెస్ దేని ద్వారా చేయాలి? కాస్ట్ సెన్సెస్ అనే దాన్ని కల్వకుంట్ల కవితపై నేషనల్ మీడియాలో అసభ్యకర పదజాలం, అవమానకరమైన పోస్టుల గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీని కలిసి వినతి పత్రం అందజేశారు మనోజ। అక్కగారు ఇంతకుముందు ఎప్పుడు ఆయన ఏమీ అనలేదు, కానీ అక్కగారు ప్రజాబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఊరు ప్రతి నియోజకవర్గం తిరుగుతుంటే
ప్రజలు వచ్చి ఆమెకు వారి ఆవేదనను వారి కష్టాలను చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు ప్రజలు అంటే, అమ్మ మాకు అన్యాయం జరిగింది, మేము ఉద్యమకారులం, మమ్మల్ని పార్టీ పట్టించుకోలేదు, మా పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ అయింది, ఈ ఎమ్మెల్యేలు ఈ మినిస్టర్లు మమ్మల్ని వాడుకొని వదిలేశారు, ఇక్కడ భూ కబ్జాలు చేశారు, ఇక్కడ ఇది చేశారు, ఇక్కడ అవినీతి చేశారు అని వాళ్ళు చెప్పుకుంటే ఆమె చెల్లించిపోయారు. ఆమె చెల్లించిపోయి ఓ మానవతా దృక్పథంతో ప్రెస్ మీట్లో ఆమె కళ్ళ నిండా నీళ్ళు వచ్చి చెప్తుంది. అని ఏమంటారు, నిరంజన్ రెడ్డి నా తండ్రి స్థాయిలో ఉన్నావు, నేను ఏమన్నా అంటే దమాకరావు ఎందుకని చెప్పి ప్రజలు ఏవైతే చెప్పినారో మా భూములు కబ్జాలు చేసిరు, మమ్మల్ని అన్యాయానికి గురి చేసిరు, మేము ఇబ్బందులకు గురైనాము, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిరని ఏ ప్రజలైతే చెప్పిరో ఆ ప్రజల పక్షాన నిలబడి జాగృతి ఈ రోజు కాదు, ఉద్యమ సమయం నుండి మొదలు పెడితే ఈ క్షణం వరకు జాగృతి ఉద్యమకారుల వెనకాలనే, ఉద్యమకారుల వాళ్ళ అస్తిత్వం వెనకనే ఆమె ఉండి ఈ రోజు వరకు పోరాడినారు. నిన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏమని, నువ్వు లిక్కర్ రానివి, నువ్వు బతుకమ్మ ఆడితేనే ఈ రోజు బతుకమ్మ వచ్చిందంటే 100కు 1000% నేను బల్ల బుద్ధి చెప్తున్నా. నేను ఒక దళిత బిడ్డను, బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు కూడా ఎంతో మంది ఆడారు, కానీ కొన్ని వర్గాలు కొన్ని కులాల వారు మాత్రమే వాడారు. ఆమె ఎప్పుడైతే బతుకమ్మ ప్రోగ్రాన్ని ఆమె భుజ కండాల మీద వేసుకొని విజయ బాటల ముందుకు నడిపించారో ఆ రోజు కుల మత భేదాలు లేకుండా క్రిస్టియన్, హిందూ, ముస్లిం ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ఆ రోజు నుంచి మేము బతుకమ్మ గర్వంగా మేము ఆడగలిగినాం. ఏం మాట్లాడతాం